బాగా సంబంధించిన విషయం. అయితే మనం చూస్తుంటే ఏమైతుంటే ఉండే కొద్ది పశువులు అనేది మాయమైపోతున్నారు. ఎందుకంటే మనిషికి దయ జాలి అనేది చిన్నగా మాయమైపోతుంది. అయితే ఈ ప్రోగ్రాంకి నన్ను పిలవడం వెంకటేశ్వర గారు సాయిబాబా సేవా సమితి వాళ్ళు నన్ను పిలవడం అనేది నా అదృష్టంగా భావిస్తాను. ఇంకొకటి మనం అందరం ఏంటంటే ఈరోజు నేను వీధి కుక్కలని చెప్పనండి, ఎందుకంటే ఇవి రక్షణలు అనమాట మనకి. ఎందుకంటే నైట్ పూట మనం నిద్రపోయినప్పుడు ఎలాంటి జీతం లేకుండా మన కోసం రెండు ముద్దల అన్నం పెడితే చాలండి. ఇవి మనకి జీవితం అంతా మనకి తోడు ఉంటాయి. ఇది చాలా మనిషి 100 సంవత్సరాలు బతుకుతాడు. దీనికి చాలా చిన్న వయసు అయినా కూడా కొన్ని స్టేట్లో మనం చూస్తున్నాం. వాటికి మొన్న కూడా హనుమాన్ కొండలో 250 డాగ్స్ని ఒక సర్పంచ్ గెలిచినందుకు 250 కుక్కల్ని ఓట్ల కోసం చంపేశారు. మన ఖమ్మం జిల్లా హనుమాన్పేటలో జరిగిందండి ఇది. కాబట్టి ఇక్కడ మన విజయవాడలో అయితే మనం డాగ్స్ లవర్స్ వెంకటేశ్వర లాంటి వాళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు అందరం కలిసి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి మళ్ళీ దాన్ని వదిలిపెడుతున్నాం. ఇంకొకటి నేనేం చెప్పాలనుకుంటే మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినా కూడా వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు వాటిని ఆపరేషన్ కిందే తీసుకెళ్తారు. ఓన్లీ ఫర్ మున్సిపాలిటీ వ్యాన్ వచ్చినప్పుడు డాగ్ లవర్ ఏం చేయాలంటే అది మున్సిపాలిటీ వ్యానా కాదా అని మనం క్లారిటీ తీసుకున్న తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. వేరే వ్యాన్ ఏది వచ్చినా వాళ్ళకి మనం అడిగే అథారిటీ ఉంటుందండి. వాళ్ళు తీసుకెళ్ళినప్పుడు మనకి ఒక ట్యాగ్ ఇస్తారు. ఆ ట్యాగ్ మనం కంపల్సరీగా అడగాలి. నాకు మున్సిపాలిటీ కమిషనర్ గారి మీద వెంకటేశ్వర గారు లాంటి ఖచ్చితంగా నమ్మకం ఉంది. వీటిని మనం కాపాడకపోతే మన ముత్తాత వాళ్ళు వీటికి ఈ జీవిని మనకు అప్పచెప్పారండి. ఈ జీవుల్ని మనమే మాయం చేస్తే వచ్చే తరం ప్రేమ అనేది ఉండదండి. ఎందుకంటే ఒక చిన్న పిల్లగాడు ఇంట్లో నుంచి బయట వస్తే ఫస్ట్ మనకి ఎదురు అయ్యేది కుక్కేనండి. దాని ద్వారా అది ప్రేమ నేర్చుకుంటుంది.